ధర్మం యుద్ధం కోసమా? యుద్ధం ధర్మం కోసమా? ఈ ప్రశ్న కొన్ని శతాబ్దాల నుండి జరిగిన పురాణాలు, చరిత్ర ఏది చూసినా, లేదా వీటి గురించి రచించిన ఏ పుస్తకాలు, గ్రంథాలు చదివినా ఒక్క విషయం అర్థమవుతుంది. అదేంటంటే చాలా సింపుల్గా ఒక 4-5 లైన్లలో చెప్తా. రాజు నమ్మే లక్ష్యం సైన్యం. ఈ సైన్యం చేసే యుద్ధం సాహసం. వేల సంఖ్యల ప్రాణం ఒక ఫలితం. చేరువలో ఎప్పటికీ దొరకని దారుణం నిజం. అసలు యుద్ధం అనే లక్ష్యం ముఖ్య కారణం స్వార్థం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ధర్మం చీకటి గదిలో చిక్కుకున్న ప్రతి క్షణం కళ్ళకి కనిపించే భావం ఇదే. బాగా గమనిస్తే గెలిచిన ప్రతివాడు రాజు అవ్వచ్చేమో కానీ ఆ గెలుపు వెనక కారణము ధర్మం అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ధర్మాన్ని నమ్మి గెలవడం సాహసం అయిపోయింది జరుగుతున్న రోజుల్లో. అలాగే మంచివాడు చెడ్డవాడిపై గెలవడం కుదరని పని. ఎందుకంటే మంచివాడి దగ్గర మంచితనం మాత్రమే ఉంటుందేమో, కానీ ఈ చెడ్డవాడి దగ్గర చెలిమి ఎక్కువ. చెయ్యి అందించడానికి కాదు, అడుక్కి నెట్టడానికి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ పురాణాలు కరెక్ట్గా చదివితే, లేదా సనాతనంలో ఎక్కడ ఏ క్యారెక్టర్ గురించి చదివినా ధర్మం కోసం పోరాడే వ్యక్తుల్ని చూసినప్పుడు చాలా గట్టిగా అర్థమయ్యే ఒక విషయం ఏంటంటే, ధర్మాన్ని కాపాడే కత్తులు రక్తాన్ని పూసుకోక తప్పదు. ఎందుకంటే ఆ యుద్ధంలో మరణించే రాక్షసులకి ట్రీట్మెంట్ అనేది తప్పనిసరి. ఇది ఎందుకు ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే, మనం ఈ ధర్మం అంటే లెక్క లేకుండా ఇష్టానుసారంగా మాకు నచ్చినట్టు బతుకుతాము, ఇలాంటి వాళ్ళందరినీ చూసినప్పుడు కలిగే విరక్తి ఇలాంటి మాటలతో బయటకు వస్తుంది. ఫైనల్గా ఒకటే చెప్తా, ధర్మాన్ని దర్శించాలంటే ముందు మనసులో స్పర్శించాలి, స్మరించాలి.